జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్య అంశము. నీ సంపాదనంత ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. హల్లెలూయా. ఈ మాటలు రాస్తున్నటువంటి సొలొమోను ఈ భూమి అందరిపైన కూడా జ్ఞానవంతుడు. దేవుడు తనకిచ్చినటువంటి వరం ఎలాంటిదంటే, నీకంటే జ్ఞానవంతుడు ఇక ముందు పుట్టడు, ముందు లేడు, నీ తరువాత కూడా ఉండబోడు అని చెప్పేసి దేవుడు మరి సొలొమోనుకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ మరి ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే, జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్య అంశము. నీ సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించమంటున్నాడో, బుద్ధి జ్ఞానములు సంపాదించమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రోజున మనము మరి జ్ఞానము సంపాదించుకోవడానికి డబ్బును వెచ్చిస్తున్నామా, లేకపోతే జ్ఞానం వచ్చిన తర్వాత ఈ జ్ఞానాన్ని అమ్ముకుని డబ్బును సంపాదిస్తున్నామా? జ్ఞానాన్ని అమ్ముకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున భూమి పైనటువంటి మానవులకి చాలామందికి జ్ఞానము ఉందా లేదా అనేది మనము ఆలోచన చేస్తే 100కి 95% లేదనే చెప్పాలి. 100కి 95%. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం ఎలాంటిదంటే, ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి పైన పనిచేసి దేవునికి భయభక్తులు కలిగి దేవుని తెలుసుకుని దేవుని ఆరాధించే వారుగా ఉండాలి. ఏదేనో తోటలో అవ్వని ఆదామును పెట్టినప్పుడు అవ్వకి ఆదాముకి ఓ పని చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు? భూమిని సేద్యపరచమన్నాడు. అయితే భూమిని సేద్యపరిచినటువంటి అవ్వ ఆదాముకి ఏ ప్రాబ్లం లేదు. ఈ రోజున భూమిని సేద్యపరచడానికి బదులుగా దాన్ని ఏం చేస్తున్నాం మనము? సేద్యం చేయట్లే. సేద్యం చేయడానికి బదులుగా డబ్బు సంపాదించుకోవడానికి దాన్ని ఏం చేస్తున్నాను అనమాట? రకరకాల ఇండ్లను కట్టడము, రకరకాల ఫ్యాక్టరీస్ నిర్మించడము, చాలా చాలా వాటిని చేస్తూ ఉన్నాం. కానీ దానిని ఏం చేస్తున్నామంటే నాశనం చేస్తూ ఉన్నాం. నాశనం చేసి మనకి నిరుపయోగముగా చేసుకుంటున్నాం. దాన్ని నిరుపయోగముగా చేయడం మాత్రమే కాదు, కానీ దాన్ని అలా చేసి మనము రంగు కాగితాలు సంపాదించి మరలా తినడానికి మరలా దాన్ని ఏం చేస్తాం అన్నమాట? ఎత్తిస్తూ ఉంటాం. అవునా కదా? అయితే ఒక ఆలోచన చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు ఇల్లు పెద్ద చేసుకుంటున్నాము, తినడానికి కావాల్సినటువంటి ఏదైనా 4 రకాల పళ్ళు ఇచ్చే చెట్లు కానీ 4 రకాల కాయగూరలు కానీ ఏదైనా కానీ పెంచుకోవడానికి కొంచెం స్థలమే ఉంచుకుంటున్నాడు మానవుడు. ఎక్కడో ఆఫీసులో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, కానీ తన ఇంటి దగ్గరే ఆ భూమిని సేద్యపరిచి తన యొక్క జీవనానికి కావలసిన వాటిని తనే సమకూర్చుకుంటే రోజుకి అట్లీస్ట్ ఒక 2 hours 3 hours పనిచేస్తే శారీరక శ్రమ, ఎక్సర్సైజ్ అవుతుంది, బాడీకి ఆరోగ్యం ఉంటుంది, నీకు కావాల్సినటువంటి ఆహారం కూడా వస్తుంది. కానీ అది ఎంతమంది చేస్తూ ఉన్నారు? చేస్తూ ఉన్నారా? చేసేవాళ్ళు ఎంతమంది ఉంటే తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ప్రొడక్షన్ ఏమో చాలా తక్కువ ఉంది, దాన్ని యూజ్ చేసేవాళ్ళేమో ఎక్కువ అయిపోయారు. అయితే దేవుడు చెప్పినట్లుగా మనం చేయకోకుండా మన సొంత జ్ఞానం చేత ఏమైపోయామంటే, ఈ జ్ఞానం ఎవరిచ్చారు మనకంటే, ఈ లోక అధిపతి అయినటువంటి సైతాను మనల్ని లోపరుచుకుని మనల్ని ఏం చేస్తున్నాడు అనమాట? రాంగ్ ట్రాక్ వైపు నడిపిస్తూ ఉన్నాడు. రాంగ్ ట్రాక్ వైపు నడిపిస్తూ ఉన్నాడు. నిజంగా ఈ రోజున కరువు అనేది బిమ్మిడెట్టుగా వచ్చేస్తే, గది నిండా డబ్బు ఉంది, నీ బీరువాళ్ళ నిండా కేజీల కొద్ది బంగారం ఉంది, అదేమైనా ఉపయోగపడుతుందా నీకు? ఉపయోగపడుతుందా? లేదే. ఉపయోగపడని దాని కొరకు
మానవుడు ప్రయాసపడుతున్నాడు కానీ ఉపయోగపడే దాని కొరకు మానవుడు ప్రయాసపడట్లే. మరి దీనేమంటారు? జ్ఞానం అంటారా, అజ్ఞానం అంటారా? సైతాన్ ఏం చేసిందంటే అజ్ఞానం వైపు నడిపిస్తా. నిజంగా చెప్తున్నాను, ఇదే గనుక ఇలాగే కొనసాగితే కోవిడ్ వచ్చింది కదా, తర్వాత ఏమొస్తుంది అనమాట? కరువు వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఇదేంటిది? నేచర్ గురించి చెప్తున్నా, రాబోయే వాటి గురించి. ఎందుకంటే బైబిల్లో కొన్నిటిని మనల్ని దేవుడు చాలా చక్కగా చెప్పాడు. మనం అర్థం చేసుకోక మనం ఏం చేస్తున్నామంటే, మనము అందరు వెళ్ళే త్రోవలో వెళ్తున్నాం కానీ దేవుడు చెప్పిన త్రోవలో వెళ్ళడానికి ఇష్టపడట్లే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సంపాదన అంతా కూడా ఇచ్చి ఏం సంపాదించుకోమంటున్నాడో? బుద్ధి సంపాదించుకోమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి అనేది మనకు వస్తే ఏ పని ఎలా చేయాలనేది, ఎంతవరకు చేయాలనేది మనకి అర్థమవుతుంది అనమాట. హల్లెలూయా. బుద్ధి లేకపోవడం వల్లనే కదా ఈ రోజున మానవుడు ఏం చేస్తున్నాడంటే అందరూ వెళ్ళిన త్రోవలను వెళ్తున్నాం. హల్లెలూయా. అంటే ఈ రోజున మానవులమైన మనలను జ్ఞానంతో కాకుండా అజ్ఞానంతో నింపినటువంటి సైతాను అనేకులను ఆ త్రోవలకు నడిపిస్తూ ఉంటే ప్రతి ఒక్కరం కూడా ఏం చేస్తున్నామంట? ఆ త్రోవలోనే వెళ్తా ఉన్నా. హల్లెలూయా. నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకోమని చెప్పి దేవుడు అంటా ఉంటే మనం ఏం చేస్తానన్నమాట? సంపాదన కోసం మన జ్ఞానాన్ని అమ్ముకుంటూ ఉన్నాం అన్నమాట. హల్లెలూయా. అది ఏ జ్ఞానమైనా కానీ, దైవికమైన జ్ఞానాన్ని కూడా అమ్ముకునేవారు లేరా? నువ్వెంత ఇస్తేనే నేను వస్తాను, ఇంతమంది ఉంటేనే వస్తాను, నాకు ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటేనే వస్తాను, లేకపోతే నేను వచ్చి స్వార్థ ప్రకటించను అనేవారు లేరా? బోలెమంది ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి. కానీ దేవుడు బ్లెస్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఏం చేస్తున్నారన్నమాట? కండిషన్స్ పెడతాం. ఈ కండిషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తేనే వీళ్ళు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తారు. అంటే నీ జ్ఞానాన్ని నువ్వేం చేస్తున్నావు? అమ్ముకుంటున్నావు. దేవుడు మనకి ఫ్రీగా ఇచ్చిన దాన్ని ఫ్రీగానే పంచిపెట్టాలి. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క తరంలోనే ఒక మార్పు అనేది రాకపోతే నెక్స్ట్ జనరేషన్ అనేది చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. ఏ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నావు, ఏది అమ్ముకుని ఏది సంపాదించుకుంటున్నావు అనేది ఒకసారి మనకి క్లియర్గా ఒక ఐడియా అనేది రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు ఒక మాట అంటాడు 49వ అధ్యాయంలో 16వ వచనం చదివితే, తన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము, వాడు చనిపోయినప్పుడు ఏమియో కొనిపోడో, వాని ఘనత వాని వెంట దిగదో, నీకు నీవే మేలు చేసుకొంటేవని మనుష్యులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమునొకడు తన్ను పగుడుకొన్నను, అతడు తన పితరుల తరమునకు చేరవలను, వారు మరి ఎన్నడను వెలుగు చూడు. ఘనత నుండి ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారని చెప్తాడు. హల్లెలూయా. ఈ రోజున ధనవంతులను చూసే భయపడతాం కానీ మనము దేవుని చూసి భయపడం. ధనవంతుడిని ఏదైనా అనాలంటే భయపడతాం, ధనవంతుడితో వాగ్వాదం పెట్టుకోవాలంటే భయపడతారు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఆ ధనవంతునితో మనకి ఎందుకు లేరా అని చెప్పేసి భయపడి సైలెంట్గా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధనం ఎక్కువగా సంపాదించుకునే వాడిని చూసి నువ్వేం భయపడకు, అయ్యో నాకు తింటకలేదని చెప్పేసి. వాడు ఎక్కువ సంపాదించుకున్నా ఇక్కడ దేని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, వాడు పోయిన తర్వాత దాన్ని తీసుకెళ్తాడు, అందులో ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళాడు. ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారంటే అనేకులను మోసం చేసి చంపి వాళ్ళ స్వార్థం కొరకు ఏ కార్యాన్ని చేయడానికి వెనుకాడుకోకుండా కొన్ని తరాలకి కొన్ని వేలు లక్షల కోట్లను సంపాదించుకుంటున్నారు. దేవుడు చూసి నిజంగా నవ్వుతాడు అలాంటి వాళ్ళని చూసి. ఎందుకో చెప్పమంటారా? కొన్ని తరాల పాటు అంటున్నావు కానీ నీ 3వ తరంలో నీకు అసలు నీ ఇంటి పేరు నిలబెట్టడానికి ఒక మగబిడ్డ ఉంటాడో లేదో తెలియదే. అలా నశించిపోయిన వాళ్ళు బోలం ఉందన్నారు. దేవుడు ఈ భూమి పైన ప్రతి మానవుని బ్యాలెన్స్ చేస్తాడు, వాళ్ళకి అది అర్థం కావట్లే.
అర్థం కాక ఏం చేస్తూ ఉన్నారంటే ఈ రోజున స్వార్థంతో ఎక్కువ సంపాదించుకుంటున్నారు, కానీ వాళ్ళు వెంట వెళ్ళదు. వాళ్ళకి తరతరముల వరకు అది ఉండదు. ఈరోజు చెప్తున్నాను, మన దేశంలో అత్యంత ధనికులైనటువంటి వారిని ఒక 3 తరాల తర్వాత చూడండి, 3 తరాల తర్వాత చూడండి, వాళ్ళు గనక దేవునితో సరైన సహవాసం లేకుండా స్వార్థంతో అన్యాయంగా వాళ్ళు సంపాదించుకుంటే అది వారికి ఉండదు, వారికి అనిపించడానికి కూడా వారసులు ఉండరు. బైబిల్ గ్రంథంలో అలాగే జరుగుతుంది. ఈ భూమిపైన ఉన్నటువంటి మనుషుల జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. వాడెవడో అక్రమంగా సంపాదించుకుని పెద్ద పెద్ద ఇండ్లు కొనుక్కుంటున్నాడు, మంచి వస్తువులు కొనుక్కుంటున్నాడు, మంచి కార్లు తిరుగుతున్నాడు అని చెప్పేసి ఆ వక్ర మార్గంలో నువ్వు పోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వేం చేయాలన్నమాట, సంతోషించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. వీటన్నిటి కోసం నేను తిరగాల్సిన అవసరం లేదు. నేను దేవుని యొక్క కనిపెట్టి ప్రార్థన చేస్తే కనుక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీవు ఎవరో ఏదో చేస్తారని చెప్పేసి దేవుడు నిలబడమన్న చోట నిలబడుకోకుండా నీ అంతటి నీవే నిర్ణయం తీసుకుని అజ్ఞానిగా వెళ్ళిపోతే కనుక దానివల్ల వచ్చే నష్టాన్ని నీవే భరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలబడ్డాము అలవాటు చేసుకోవాలి మనము. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి మనము. ఇప్పుడు 1000 మందిని చంపినటువంటి సంసోను మరి చంపినప్పుడు చాలా దాహం వేస్తుంది ఆయనకి. దాహం వేస్తున్నప్పుడు దేవుడు ఆ నీటి ఊటలను తన దగ్గరే పుట్టించాడు, కానీ నీటి ఊటల దగ్గర తను తీసుకెళ్ళా. హల్లెలూయా. ఏం చేశాడు? నీటి ఊటలు తన దగ్గరగా పుట్టించింది, నీటి ఊటల దగ్గర తీసుకెళ్ళాడు ఆయన. తీసుకెళ్ళాలా అంటే తను దేవుని యొక్క కార్యం చేశాడు. తను ఎందుకు పుట్టాడు? ఫిలిస్తీన్లు అణిచివేయడానికి పుట్టాడు. అయితే దేవుని యొక్క ఆత్మ తనపైకి వచ్చినప్పుడు ఆ దవడ ఎముక, గాడిద దవడ ఎముకతోటి 1000 మందిని చంపిన తర్వాత మరి ఇలాగే దాహంతో నేను చనిపోవాలా ప్రభా అని చెప్పేసి దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూడగానే దేవుడు ఏం చేశాడనమాట, అక్కడ నీటి ఊటలు పుట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ అవసరాన్ని తీర్చడానికి నీ వెంటే నడుస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాడతాం కదా, కదిలే బండవై దాహము తీర్చాం. ఇజ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉంటే నీరు వారికి దాహము తీర్చడానికి కదిలే బండగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అన్నమాట, వారి దాహాన్ని తీరుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీక బుద్ధి జ్ఞానము ఎలా ఉండాలంటే దేవుని వైపు చూసేది ఉండాలి, కానీ లోకస్తుల వలె నడుచుకునేదిగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరో ఏదో సంపాదించుకుంటున్నారు కదా, నేను కూడా అలాంటి మార్గంలో వెళ్తాను, నేను కూడా అలాంటి మోసపూరితమైన కార్యాలు చేస్తాను, నేను కూడా అలాంటి చీకటి కార్యాలు చేస్తానని చెప్పేసి మనం పోతే వాడు అజ్ఞాని, వాడు లోక సంబంధి కనుక వాడికి ఏం కాదు. మన దేవుని సంబంధులము, వెలుగు సంబంధులం కనుక మనం ఆ పని చేస్తున్నప్పుడు దేవుడు ఊరుకోడు, వెంటనే కొడతాడు. ఒక్కోసారి మన ప్రాణాలు కూడా కోల్పోతాం. మనం బుద్ధి సంపాదించుకోవడానికి అవసరమైతే మనటువంటి ధనాన్ని ఏం చేయాలన్నమాట, అంతటిని కూడా చెల్లించి దేవుడిచ్చే బుద్ధిని, జ్ఞానాన్ని మనము సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాని కొరకే మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. 119 దావీదు కీర్తన 104 వచనంలో ఒక మాట ఉంటాడు. మాట కూడా చదువుకుందామా. నీ ఉపదేశము వల్ల నాకు వివేకము కలిగెను. నీ ఉపదేశము, హల్లెలూయా. ఆ ఉపదేశము ఏం చేస్తుందన్నమాట, వివేకాన్ని ఇస్తుంది. ఆ వివేకం ఏం చేస్తుందన్నమాట, తప్పుడు మార్గంలో నుంచి మనలను మరి బయటికి తీసుకుని వస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము సంపాదించుకోవడానికి, దేవుడిచ్చి జ్ఞానం సంపాదించుకోవడానికి అవసరమైతే మనకున్నదంతా కూడా వెచ్చించవచ్చు. ఈ లోక జ్ఞానం కాదు, లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కాదు. అపోస్తుల పాదాల యొద్ద అనేకులు వారి చెర స్థిరాస్తులను అమ్మేసి తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టారన్నమాట, వారి పాదాల ఎదుట పెట్టారు, వారి పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళ పాదాల దగ్గర పెట్టి ఈ ఆస్తి
అనేకులకు దేవుని యొక్క జ్ఞానం అందించడానికి ఉపయోగపడాలి, దేవుని పరిచర్య కొరకు ఉపయోగపడాలి. ఇది ఇలాగుంటే దీనివల్ల మాకు ప్రయోజనం ఏమి లేదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారన్నమాట, దేవుని యొక్క జ్ఞానాన్ని ఇతరులకు అందించడానికి వారు కొన్ని యావదాస్తిని కూడా ఎక్కడ తీసుకొచ్చారన్నమాట, అపోస్తలుల పాదాలకి తీసుకొచ్చారు. ఈ రోజున మనకున్నటువంటి కొద్ది సమయాన్ని కూడా దేవునికి పరిపూర్ణముగా ఇవ్వలేనటువంటి వారికి ఉంటున్నాం. ఇంకా ఆస్తులు ఇమ్మంటే ఇస్తామో మనం? ఈ రోజున 24 గంటలు ఉంటున్నాయంటే డైలీ 1 గంట మనము దేవునితో పరిపూర్ణముగా గడపగలుగుతున్నామా? దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి, దేవునితో మనము హృదయపూర్వకంగా స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి, కన్నీటితో మన పాపాలని కడుక్కోవడానికి ఎంత సమయము దేవుని సన్నిధిలో మనము మరి కాచుకుని కూర్చుంటున్నాం? నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చాలంటే ఎలా తీరుస్తాడో, నీ యొక్క బాధల్లో నిందల్లో నేను ఓదార్చాలంటే దేవుడు ఎలా ఓదార్స్తాడో, నీ అవమానాన్ని దేవుడు మరి ఘనతగా మార్చాలంటే ఎలా మారుస్తాడో, మార్చాలంటే మార్చగలిగే దేవుని దగ్గర మనము కనిపెట్టాలి, ప్రార్థించాలి. అప్పుడే మన స్థితిగతులను మార్చడానికి దేవుడు మనతో వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆపచేత మనం నడిపింపబడాలంటే ఆ దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేవారం ఉండాలి, దేవుని సన్నిధిలో మనం కనిపెట్టేవారం ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నడిపింపబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్పిన నీ ఉపదేశం వల్ల నాకు వివేకము తప్పు మార్గములన్నీ కూడా నాకు అసహ్యములాయను. వివేకము కలగాలి, మనకి వివేకము కలగాలి. వివేకం అంటే ఆల్రెడీ మనకి జరిగిన వాటిని బట్టి మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మరలా ఆ పని అలా చేయకూడదు అనే ఒక జ్ఞానం మనకు రావాలి. అలా జ్ఞానం మనకు వచ్చినప్పుడు మరలా ఆ పని చేయడానికి అసహ్యపడాలన్నమాట. ఒకసారి తెలియకోకుండా కరెంట్ ప్లగ్లు వెళ్ళిపెట్టాం, షాక్ కొట్టింది. ఇప్పుడు ఎవడైనా వచ్చి కరెంట్ ఉన్నప్పుడు ప్లగ్లు వెళ్ళిపెట్టమంటే పెడతావా? కావాలంటే నువ్వు పెట్టరా, నేను చూస్తానని చెప్పేసి అంటావు, కానీ నువ్వు పెట్టవు కదా, అంతే కదా. దాన్ని వివేకం అంటారు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మరలా అది చేయడానికి, అది చేస్తే నువ్వు నష్టపోతావో, అది చేస్తే నీకు నొప్పి కలుగుతుంది, అది చేస్తే నీ ప్రాణమే కొన్నిసార్లు పోతుంది అని తెలిసినప్పుడు మరలా దాని వైపు నువ్వు చూడడానికి కూడా ఇష్టపడవన్నమాట. అలాగే ఇప్పుడు బైబిల్ గ్రంథంలోకి వద్దాం మనము. ఏదేని తోటలో మంచి చెడులు తెలివినిచ్చి ఆ ఫలాన్ని తినొద్దని చెప్పాడు దేవుడు. అయితే ఆదాము అవ్వ తిని దేవునికి దూరం అయిపోయారు, దేవుని మహిమను కోల్పోయారు, దేవుని ఇచ్చినటువంటి ఆ స్వభావాన్ని, స్వరూపాన్ని, ఆ పరిశుద్ధతను, ఆ నిత్యత్వాన్ని కోల్పోయారు. దేవుడు చేయొద్దు అన్న పని చేసి. ఇప్పుడు చెట్టు లేదో, కానీ దేవుడు చేయొద్దు అన్నవి చాలా ఉన్నాయి. చేయొద్దన్నవి చేసి దేవునికి దూరం అయిపోవడము మనకి అసహ్యమైనదిగా కనపడాలి. ఇదే జ్ఞానం సంపాదించుకున్నట్టే, ఇదే వివేకం అంటే. ఇంకా దానికి ఇంకా వేరే అర్థాన్ని మనం ఇంకెక్కడి నుంచో తీసుకుని రావాల్సిన పని లేదు. ఆయన ఉపదేశము మనము వినాలి. ఉపదేశమే మనలను మరి చెడు మార్గంలోంచి బయటికి తీసుకుని వచ్చేది. ప్రోవెబ్స్ 16:16 చూద్దాం ఒకసారి. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించడం ఎంతో మేలు. ఐగుప్తు దేశాన్ని నుంచి కానానికి వెళ్తున్నప్పుడు దేవుడు వారికి నేర్పించింది ఏంటో తెలుసా? ఏ రోజుకి కావలసిన మన్నాను ఆ రోజే సమకూర్చుకోండి. ఈరోజు మీరు ఎక్కువ పోజేసుకుని రేపు మర్నాడు తర్వాత రోజు సోమరులై పడుకోవాలని కూర్చుంటే ఆ మన్నా పురుగులు పట్టేస్తారు, పనికి రాదు అని చెప్పి దేవుడు పెట్టాడు. అయితే దేవుడు ఎంత శక్తిమంతుడో చూడండి. 6వ దినాన కనుక మీరు పోగు చేసుకుంటే 7వ దినానికి మీరు ఉంచుకున్నప్పుడు అది పురుగులు పట్టదన్నాడు. మనోళ్ళు మామూలు వాళ్ళలో ముందు రోజు పోగు చేసుకుని తర్వాత రోజు ఉంచుకున్నారు. వాళ్ళు 6వ రోజుని దేవుడు చెప్పాడు కదా ఉంచుకోమని, 7వ రోజు వెళ్ళి వెతుకుదాము మన్నానే అని చెప్పి కొంతమంది ఇల్లు వెతికారు, మన్నా దొరకలే. దేవుడు అలా చేశాడు కనుక వీళ్ళు మన్నాని పోగు చేసుకుని బస్తాలు గోడౌన్స్ కట్టుకుని దాచుకుని బిజినెస్ పెట్టలేదు వాళ్ళు. లేకపోతే ఏం చేసేవాళ్ళు?
మన్నాన్ని బిజినెస్ చేసేవారు. వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలోనే ఉండేవాళ్ళు, ఇక బయటకు వచ్చేవాళ్ళు కాదు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తూ ఉండి, ఈరోజు అయిపోయిన తర్వాత రేపటికి కూడా నువ్వు వెళ్ళి సమకూర్చుకో అంటే పద్ధతిగా ఉండేది. కానీ ఈరోజు అలా కాలేదే మనకి. అందుకే స్వార్థపరులు ఎక్కువ సమకూర్చుకోవడానికి చాలామందికి లేకుండా చేస్తాం. దానివల్ల వారికి ఎంత ఉపయోగం లేదు. నిజం చెప్పాలంటే ఒక తరం, రెండో తరం, మూడో తరానికి ఏముండదు. ఇంకా ఏముండదంటే ఆస్తి ఉంటుంది, కానీ వాళ్ళలో అనిపించే వారసులు ఉండరు. టు బీ ఫ్రాంక్గా చెప్తున్నా, 100% అదే జరుగుతుంది. దేవుడు బ్యాలెన్స్ చేస్తాడనమాట. హల్లెలూయా. ఆ బ్యాలెన్స్ చేయడం అనేది దేవునికి ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. దాన్ని అర్థం చేసుకుంటే మనకి ఆ జీవితాన్ని చాలా సాఫీగా నడిపించవచ్చు అన్నమాట. హల్లెలూయా. ఎంత కావాలో అంత సమకూర్చుకుని దాంతో సంతోషంగా ఉండి దేవుణ్ణి ఆరాధించడం, దేవుని గణపరచడం, దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా మనము అజ్ఞానులు జీవించుకోకుండా జ్ఞానం కలిగిన వారుగా జీవిస్తాం. ప్రోవెర్బ్స్లో 23:13 చదువుదాం ఒకసారి. సత్యమును అమ్మివేక దాన్ని కొనించుకొనము, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును, హల్లెలూయా, వీటినన్నిటిని కొనించుకోవాలంట. వీటిని కొనించుకోవాలి. అసలైన వాటిని కొనుక్కోకుండా వేరే వాటిని కొనుక్కుని మనం దాచుకుంటున్నాం అనమాట. సరైన సమయంలో అవి మనకి ఎందుకు ఉపయోగపడవు? ఏ జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడో ఆ జ్ఞానం కనుక మనకుంటే ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది అనమాట? నడిపిస్తుంది. దేవుని ఎడల భయభక్తులే జ్ఞానం అని చెప్పేసి దేనికి వాక్యం చదువుతుంది. దేవుని ఎడల భయభక్తులే జ్ఞానం. నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అని ఎప్పుడు నీకు అనిపిస్తుంది అంటే, నేను నిజంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నానా? పాపం చేయడానికి నేను పరుగులెడుతున్నానా? పాపం చేయకుండా ఉండటానికి పరుగులెడుతున్నానా అనేది మనము గమనించుకోవాలి. యేసేపు ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడంటే తన శక్తి సామర్థ్యంతో అయ్యాడా? ఏంటి అతన్ని అంత ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది? దేని కొనుక్కున్నాడు ఆయన? వివేకాన్ని కొనుక్కున్నాడు, జ్ఞానాన్ని కొనుక్కున్నాడు. ఎలాంటి జ్ఞానం అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి జ్ఞానాన్ని. వివేకం అంటే నీ పొరుగువాని భార్యను కూడవద్దని చెప్పేసి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను, ఆ పాపం చేస్తే ఎలాంటి శిక్ష వస్తుందో ఎరిగిన వాడుగా ఉన్నాడు. అప్పటికి ధర్మశాస్త్రం లేకపోవచ్చు, కానీ తను అలాంటి పాపం చేయడానికి ఏమాత్రం కూడా ప్రేరేపితుడు అవ్వకోకుండా పోతీఫరు భార్య తన్ని పదే పదే పాపం చేయడానికి తను వెంట పడుతున్నప్పటికీ కూడా తను దేవునికి భయపడి ఆ పాపం చేయడానికి బదులుగా పారిపోయాడు పాపం నుంచి. అంటే తన యొక్క జ్ఞానము ఎలాంటి జ్ఞానం అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి జ్ఞానం. దేన్ని సంపాదించుకున్నాడంటే దాన్ని సంపాదించుకున్నాడు, బుద్ధిని, జ్ఞానాన్ని. ఇలాంటి పాపం చేయకూడదు కదా మనం చెప్పేసి అని బుద్ధి కలిగిన వాడుకున్నాడు. ఇలాంటి పాపం చేయకూడదు కదని చెప్పేసి దేవుని ఎడల భయభక్తులు కలిగిన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఇలాంటి పాపం చేస్తే దేవుని శిక్ష నుంచి మనం తప్పించుకోలేం కదని చెప్పేసి వివేకాన్ని కొనించుకున్నాడు. కనుక అవి తను ఎక్కడికి తీసుకుని వెళ్ళామట? జైలు జీవితాన్ని నుంచి ప్రధానమంత్రిగా తీసుకునేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని చాలా ఉన్నతమైన స్థితికి నేను వెళ్ళాలి అని చెప్పేసి నువ్వు ప్రయాసపడుతున్నావా? ఈ లోక జ్ఞానం నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళదు. దేవుడిచ్చి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నప్పుడు బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలన్నీ కూడా ఆయనలో గుప్తమై ఉన్నవి. ఆయన మనం సంపాదించుకున్నప్పుడు ఆయన మనలను ఎక్కలేనంత కొండపైకి మనల్ని ఎక్కిస్తాడు. ఈ రోజున క్రైస్తవులుగా మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, లోకస్తుల వలె మనము లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుని కష్టపడాల్సిన పని లేదు. దేవుని సంపాదించుకో ఫస్ట్.
ఆ దేవుని యొక్క జ్ఞానం చేత నువ్వు నడిపింపబడుతున్నప్పుడు దేవుడు ఎలా వెళ్ళాలో ఏం చేయాలో ఆయనే నడిపిస్తాడు. ఇక కంట్రోల్ అంతా ఎవరి చేతులకు వెళ్తుంది అనమాట? ఆయన చేతులకు వెళ్తుంది. కనుక ఆయన నిన్ను ఎక్కడ ఉంచాలనుకున్నాడో ఆ స్థలంలో ఉంచుతాడు. కనుక మరి మనము దేన్ని సంపాదించుకుంటున్నాం అనేది మనం ఆలోచించాలి. దేవుడిచ్చే బుద్ధిన, దేవుడిచ్చే జ్ఞానాన్న, దేవుడిచ్చే వివేకాన్న, లేకపోతే ఈ లోకంలో సైతాను గడిచినటువంటి ఆ అజ్ఞానాన్న, అవివేకాన్న, దేవుని ఎడల భయభక్తి లేనటువంటి జీవితాన్న మనం సంపాదించుకున్నాం అనేది మనం ఆలోచన చేసి దేవుని ఎడల భయముతో, భక్తితో, మరి వివేకము కలిగి, పరిశుద్ధత కలిగి మనం జీవిస్తున్నప్పుడు మన జీవితానికి కావాల్సిన ప్రత్యేక ఈవులన్నిటినీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన.